గద్దర్కు జోహార్లు అర్పిస్తూ సభలో ఉన్న మిత్రులందరికీ నమస్కారం. చాలామంది వచ్చి ఇక్కడ పాటలు పాడుతుంటే వాళ్ళ గొంతుకి ఆ పాటల్లోని గద్దర్ తనానికి ముగ్ధుడినైపోతూ ఉన్నాను. దాంట్లో కొంతమంది తమ గద్దర్తో కలిసి పనిచేసామని చెప్పినప్పుడు, ఇటీవల కాలంలో గద్దర్తో కలిసి నడిచామని చెప్పినప్పుడు నాకు కొంచెం వాళ్ళ మీద ఆరాధన అనిపించింది. ఎందుకంటే నేను గద్దర్తో కలిసి పనిచేసిన వాడిని కాదు. ఒక ఎన్టీ రామారావునో, నాగేశ్వరరావునో, కృష్ణనో చూసినట్టుగా మొట్టమొదటిసారి గద్దర్ని నేను అట్లా చూశాను. ఒక సభలో ఆయన పాడతాడంటే 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు కూడా హైదరాబాద్లో నడిచి వెళ్ళి ఆ ప్రోగ్రామ్ని చూసిన అటువంటి ఆయన ఒక సెలబ్రిటీ లాగా చూసిన బాల్యం అన్నది. దాని తర్వాత ఆయన ఒక కవిగా, ఆయన ఒక సాహిత్యకారుడుగా గుర్తించి వాటిని ఆనందించి, ఆయన కొత్త కొత్త పాటలు రాస్తుంటే, కొత్త పాటలు వచ్చినప్పుడు దానికి మరింతగా ఎక్కువగా తన్మయమైపోతూ ఆ పాటలోని తీవ్రతకి, ఆ పాటలోని ఆవేశానికి, ఆ పాటలోని ప్రజానుకూలతకి చాలా ముగ్ధుడినైపోతూ ఉండేవాడిని. తర్వాత గద్దర్ని అనేక సందర్భాల్లో కలిశాను, మాట్లాడాను. నేను ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నప్పుడు చాలామంది విజిటర్స్ వస్తారు. మాకు విజిటర్స్ వచ్చినప్పుడు ఒక్కోసారి ఆఫీస్లో ఎవరు కూడా ఒక మనిషి కలవటానికి వస్తున్నప్పుడు మిగతా వాళ్ళు ఎవరు తలెత్తి కూడా చూడరు. కానీ గద్దర్ వస్తున్నాడంటే వీధి చివరి నుంచే మా ఆఫీస్ అంతా ఊగిపోవటం మొదలయ్యేది. సెక్యూరిటీకి వచ్చాడంటేనే కలకలం అయిపోతుంది. ఎవరు ఆయనని విజిటర్గా చూడరు. ఆయన అందరూ మొత్తం సెక్యూరిటీ పటాలం అంతా నా రూమ్ దగ్గరికి తీసుకొచ్చి ఆయన అక్కడ దింపి వెళ్ళేవాడు. అంటే ఒక పాపులారిటీ అంటే ఎట్లా ఉంటుంది, ఒక జనం ఇష్టపడితే ఎట్లా ఇష్టపడతారు, జనం ప్రేమిస్తే ఎట్లా ప్రేమిస్తారు, ఆ కళాకారుడికి జనానికి మధ్య ఉండే ఆ సంబంధం ఎటువంటిది అనేది గద్దర్ని చూస్తే అర్థమైంది. చాలామంది విషయాల్లో చాలామంది చెప్తారు. గాంధీ గురించి ఐన్స్టీన్ చెప్పాడు, ఇంకొకళ్ళ గురించి ఇంకొకళ్ళు చెప్పారు. గద్దర్ బతికిన కాలంలో మనందరం కూడా బతకటం అనేది, గద్దర్ని చూడటం అనేది ఒక అదృష్టం అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అది అతని జీవితం ఒక లెజెండ్. అతని పాట ప్రభావం మనకు తెలుసు. అతని పాట మాత్రమే కాదు, అతను ఒక ప్రదర్శన, పర్ఫార్మెన్స్ ఇస్తారు. పర్ఫార్మెన్స్ లేకుండా గద్దర్ పాట, ఉత్త పాట అంతా సంపూర్ణం కాదు. గద్దరు ఆడితేనే ఆ పాటలో, లేకపోతే ఎవరైనా సరే గద్దర్లాగా ఆడితేనే ఆ పాట సంపూర్ణం అవుతుంది. ఇవాళ అందరూ మిత్రులు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు గద్దర్లాగా పాడుతున్నప్పుడు, గద్దర్ కోసం గద్దర్ పాట రాస్తున్నప్పుడు వాళ్ళందరూ ఆయన మానసపుత్రులే. ఆయన మానసపుత్రులై ఉండి ఆయన వాళ్ళ గురువుకి, వాళ్ళ పెద్దకు ఈ పాట ద్వారా నివాళులు అర్పిస్తున్నారు. కానీ శ్రీశ్రీ చచ్చిపోయినప్పుడు తెలుగులో ఒక్క గొప్ప నివాళి గీతం కూడా రాలేదు, రాయలేకపోయారు ఎవరు. గద్దర్ చనిపోయినప్పుడు అనేక గద్దర్ కోవలో అనేక నివాళి గీతాలు దీంట్లో ఉన్నాయి. కానీ వీళ్ళందరూ రాయలేరేమో. ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి చనిపోయినప్పుడు మనం ఆ దుఃఖంలో ఉండి, ఆ బాధలో ఉండి, ఆ వియోగంలో ఉండి సరిగ్గా కవిత్వాన్ని పలకలేవేమో అని ఉంటుంది. కాబట్టి తన నివాళి గీతాన్ని తానే రాసుకున్నాడు. ఆయన తన దుఃఖ గీతాన్ని తానే రాసుకున్నాడు. ఈ పుస్తకంలో మొదటి పాట అదే. చాలా మిత్రులు రాసిన పాటలు చాలా బాగున్నాయి. కానీ గద్దర్ని ఎట్లా అర్థం చేసుకున్నారు ఒక్కొక్కళ్ళు, గద్దర్ని ఎట్లా వ్యాఖ్యానించారు, గద్దర్ని ఎట్లా ఉద్వేగంగా ఎమోషనల్గా ఎట్లా చూశారనేది అందులో అనేక పాటలు చూస్తే తెలుస్తుంది, కవిత్వాన్ని చూస్తే తెలుస్తుంది. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తి జీవితం అంతా కూడా అశాంతితో నడిచిన వ్యక్తి. ఈ ప్రపంచం ఇట్లా కాదు మరోలాగా ఉండాలని, ఆ మరోలాగా ఉండేలాగా ప్రజలందరినీ కదిలించాలని, అట్లా కదిలిన వాళ్ళను తను కీర్తించాలని, జీవితాన్ని పాటలో గొప్పగా కీర్తించడమే కాకుండా మరణాన్ని కూడా జీవితానికి ప్రేరణగా ఇవ్వాలని ఆయన కవిత్వాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. ఇవాళ పాలధార ఈ పుస్తకం చూసినప్పుడు
ఒక గద్దర్ కొనసాగింపు ఎట్లా ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది. కొనసాగింపు ఇది కేవలం నివాళి గీతాలు, ఆయన తలుసుకుంటున్నాం మనం. కానీ నిజమైన కొనసాగింపు గద్దరు సాహిత్యాన్ని ఎట్లా సృష్టించాడు, 50 సంవత్సరాలుగా తెలంగాణ సాహిత్యానికి, మొత్తం తెలుగు సాహిత్యానికి సాహిత్య సాంస్కృతిక నాయకత్వాన్ని అందించిన వాడు గద్దర్. ఆయన ఆ నాయకత్వాన్ని ఎట్లా అందించాడు, మనం దాన్ని ఎట్లా కొనసాగిస్తాం, మనం ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా సమాజంలో మార్పు కోసం, మార్పును తీసుకొచ్చే ప్రేరణ కోసం ఎటువంటి సాహిత్యాన్ని ఇస్తాం అనేది చాలా ముఖ్యమైన అంశం. దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం కూడా అదే అనుకుంటాను. గద్దరు మనం భవిష్యత్తులో ఇంకో 10 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత, మీరు చాలామంది ఇంకో 40 సంవత్సరాల తర్వాత, 50 సంవత్సరాల తర్వాత మీ పిల్లలకు, మీ మనవాళ్ళకు చెప్తారు, మీరు గద్దర్ని చూశారని, గద్దర్ని పాట విన్నానని, ప్రత్యక్షంగా గద్దర్తో కలిసి మాట్లాడారని చెప్పినప్పుడు వాళ్ళు మీ చేతుల్ని చాలా గౌరవంగా, చాలా ప్రేమతో ముద్దాడుతారు. అటువంటి గొప్ప వ్యక్తిత్వం గద్దర్ది. ఆ గద్దర్కి తెలంగాణ మాత్రమే కాదు, మొత్తం తెలుగు భారతీయ ప్రజలందరూ కూడా సాంస్కృతికంగా రుణపడి ఉంటారు. వాళ్ళ జ్ఞాపకాల్లో గద్దర్ చిరంజీవిగా ఉంటాడు. జోహార్ గద్దర్.